ఇప్పుడు ఏడికి వెళ్తున్నాం అంటే అక్కడ పొలంలో షూట్ ఉంది, ఆడికి వెళ్తున్నాం. అవునా అవునా అవునా. హాయ్ బాయ్ హాయ్ బాయ్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఈ రాధాకిషన్ బండారి. హలో హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా లాస్ట్ టైం లోకల్ జాతి రత్నాలు ఛానల్లో తాత మనవరాలు అనేది బిగ్గెస్ట్ హిట్ అయింది. ఇప్పటికి 1 మిలియన్ దాటింది. చాలా సూపర్గా ఉన్నది, చాలా మంచి కామెంట్స్, మంచి లైక్స్ అయితే వస్తున్నాయి. ఇంత హైట్, ఇంత పెద్ద హైట్ ఇంట్లో పెరిగింది. సో పార్ట్ 2 తీస్తున్నాము. ఈ పార్ట్ 2 ఎట్లా అంటే మామ యొక్క సన్నివేశాన్ని, తన పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది, తర్వాత మనవరాలు నెక్స్ట్ కాలేజీకి ఎట్లా వెళ్తుంది, సో ఇదంతా మనం ఇందులో చూపిస్తున్నాము. ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారు ఉంటారు, ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినాం మనము. సర్పంచ్ క్యారెక్టర్ చేసే సార్ గారు అన్నయ్య. సో అందులో సర్పంచ్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ డైరెక్టర్ గారు చాలా కష్టపడి ఒక మంచి హిట్ సక్సెస్ని అయితే ఇచ్చారు. లొకేషన్కి వచ్చాము. సో మాతో పాటు అందరు ఆర్టిస్టులు ఉన్నారు. సో లంచ్ టైం కదా, భోజనాలు అయితే చేస్తున్నాము. మనవరాలు ఇక్కడ ఉన్నది, తాత అక్కడ ఉన్నాడు. ఒకసారి మనవరాలు చూపిస్తాను చూడండి. మనవరాలు తింటలేదు అస్సలు, అదే బాధలో ఉందా, ఇంకా అందులోకి బయటకు వస్తలేదు. ప్యాకెట్ మొత్తం వేసుకుని తింటలేదండి. ఒక తాతగారు ఉన్నారు. మనవరాలు కోసం తాతగారిని మళ్ళీ తీసుకొచ్చాము. పార్ట్ 1లో తాతగారు అనేది చనిపోవడం జరుగుతుంది. సో పార్ట్ 2 తీసే టైంలో కూడా ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ వేస్తున్నాము. అందులో కూడా మళ్ళీ తాత కనబడేలాగా. మా కోడలు సో ఐశ్వర్య, సో తను చదువుకుంటూ టైం దొరికినప్పుడు వచ్చి షూట్స్ చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. ఎమోషనల్స్ అయితే ఎలాంటి గ్లిజరిన్ కూడా అవసరం లేదు తనకు, చాలా సూపర్గా చేస్తుంటుంది. ఇప్పుడు ఏడికి వెళ్తున్నాం అంటే అక్కడ పొలంలో షూట్ ఉంది, ఆడికి వెళ్తున్నాం. అవునా. ఇట్లా ఏమంటావు అంటే, తాత నేను రోజు ఇన్నే తిరుగుతుంటే మామయ్య, తాతకు పొలం అంటే ఇష్టం కదా బిడ్డ, అందుకే బావి దగ్గరనే ఉంటుండే ఎప్పుడు. నేనంటా ఎపిసోడ్ అయిపోయే వరకు మనమే. ఈమె చాలా బాగా ఏడుస్తుంది, ఏడిస్తే బాగుంటుంది, అందుకే ఊరికి ఏడిపిస్తుంటా. కాదు, అదేం కాదు. మమ్మల్ని ఆదరించండి. సో మేము చాలా కష్టపడి చేస్తున్నాము. సమాజానికి, ఆడపిల్లలకు, చదువుకునే పిల్లలకు ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాము. డెఫినెట్గా మీరు అందరూ మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.